బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ జెలెన్స్కీ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో భేటీ కాబోతున్నారు రెండు దేశాల అధ్యక్షులు. రష్యాతో సీజ్ ఫైర్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతోందా అంటే కనుక అంతకు మించనే చెప్పుకోవాలి. పీస్ డీల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికే అలాస్కాతో ట్రంప్తో పుతిన్ ఇన్ఫాక్ట్ ఇప్పటికే అలాస్కాలో ట్రంప్తో పుతిన్ భేటీ అయిన సందర్భం. ట్రంప్ ముందు 5 ప్రధాన డిమాండ్లు పుతిన్ ఉంచినట్టుగా చర్చ జరుగుతోంది. యుక్రెయిన్ క్రైమియాను అప్పగించాలని పుతిన్ డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ నేటోలో చేరొద్దంటూ పుతిన్ ఇప్పటికీ కండిషన్ పెట్టారు. మరోవైపు యుక్రెయిన్కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ అంటే EU దేశాలు ఇవి మద్దతు పలికాయి. యూరోపియన్ యూనియన్ నేతలతో జెలెన్స్కీ చర్చలు జరిపిన సందర్భం. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం కూడా ఆయన మాట్లాడారు. ట్రంప్తో భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు. పుతిన్ డిమాండ్లను ఒప్పుకునేందుకు సిద్ధంగా లేడు జెలెన్స్కీ. మరి ముఖ్యంగా సాధ్యం కాని డిమాండ్లను పుతిన్ అడుగుతున్నాడంటున్నాడు జెలెన్స్కీ. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ తేలుతుందా? ఈ పంచాయతీ తెగుతుందా? ఈ పంచాయతీ తేలుతుందా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే పుతిన్ డిమాండ్లకు తలొగ్గేందుకు ఇక్కడ జెలెన్స్కీ సిద్ధం లేడు. ఎందుకంటే ఇక్కడ పుతిన్ అడుగుతోంది ఇటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్నాం నిన్న కూడా. ఆ ప్రాంతాలని తనలో కలిపేసుకోవాలని చెప్పి ఏది ఇక్కడ యుక్రెయిన్ ఆక్రమించుకున్న రష్యా ప్రాంతాలంటూ కూడా లూహాన్స్క్, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు ఉన్న జపోర్జియా కొన్ని ప్రాంతాలు అలా ఉన్నాయి అక్కడ, డోనెట్స్క్, ఇలా వీటిని తిరిగి అప్పగించాలంటూ కూడా. వీటితో పాటు నేటోలో చేరొద్దంటూ కండిషన్ పెట్టాడు. బట్ నేటో కండిషన్కి సంబంధించి అమెరికా దాదాపు ససేమిరా అంటోంది ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ ఒప్పుకొని పచ్చజెండా ఊపుంటి పాటికలా వేరే లెవెల్లో ఉండేది అంటే ఇప్పటికే అమెరికాతో సైతం అంటే నేటో దేశాలన్నీ ఇప్పుడు రష్యాతో యుద్ధానికి తలపడి ఉండేవి. కాబట్టి ఇది మొదటి నుంచి దీనికి అడ్డుకట్ట పడుతూనే ఉంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు కదిలాయండో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇంతవరకు ట్రంప్ పిలిచింది కేవలం జెలెన్స్కీని మాత్రమే. ట్రంప్ పిలిచింది జెలెన్స్కీ నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, వీటిని తేల్చుకుందాం, వీటి మీద కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత తదుపరి అడుగులు ఎటువైపు వేయాలి, ఎలా పడాలి, అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం అని చెప్పుకొచ్చాడు ట్రంప్. ఎవరికి? జెలెన్స్కీకి. కానీ ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఏకంగా కదిలిపోయింది, అమెరికాకి వచ్చేసింది, వాషింగ్టన్ డీసీలో కూర్చుంది. నా మాటలు మీకు నమ్మశక్యంగా అనిపించకపోతే ఒకసారి జెలెన్స్కీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో మీరు చూస్తే క్లియర్గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్స్ని జెలెన్స్కీ ట్వీట్ చేశారు, ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ని ఒకసారి, ఎందుకంటే జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నేతలతో భేటీ అయిన విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. అది దాంట్లో చెప్పుకొచ్చాడు. దాంట్లో డిస్కషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ ఆ విజువల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాంట్లో చెప్తాడు మాట. ఆ ట్వీట్లో మెన్షన్ చేస్తాడు ఏమని, ట్రంప్ వల్ల మాత్రమే సాధ్యం అంటూ. బట్ మళ్ళీ అంటప్పుడు యూరోపియన్ యూనియన్ ఎందుకు తీసుకొచ్చావయ్యా? నువ్వు అసలు ఎవరిని నమ్ముతున్నావో నీ క్లారిటీ ఉండట్లేదు. నీకు శాంతికి చర్చలు కావాలంటావు, శాంతికి కావాలంటావు, యుద్ధం తెగాలంటావు, కండిషన్స్కి ఒప్పుకో. రెండు వైపులా మాట్లాడుతున్న సందర్భం అంటే ఇటు పూర్తిగా ట్రంప్ని నమ్మట్లేదు, పూర్తిగా యూరోపియన్ యూనియన్ని నమ్మట్లేదు. కాస్త కూస్తో బ్రిటన్ అండగా ఉందంటే బ్రిటన్ మాట కొంచెం అటు ఇటుగా కనిపిస్తోంది. ఇక్కడ ట్రంప్కి ఏం కావాలి, జెలెన్స్కీకి ఏం కావాలి, యూరోపియన్ యూనియన్ నేతలకు ఏం కావాలి, ఇలా ఉంది తప్ప అందరూ కలిసి రష్యాతో ఇటు పీస్ డీల్ ఇన్ఫ్యాక్ట్ సీజ్ ఫైర్ కూడా వీళ్ళు అడుగుతున్న ప్రసక్తి ఇక్కడ కనిపించట్లేదు. పూర్తిగా పీస్ డీలే అడుగుతున్న సందర్భం. ఆ విజువల్స్ మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇటు జెలెన్స్కీ అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నేతలు అక్కడికి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో కేర్ స్టార్మర్, జెలెన్స్కీ, సో వీళ్ళందరూ కూడా ఆ రిక్వెస్ట్ ఒక్కసారి జెలెన్స్కీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లోని యూరోపియన్ యూనియన్ నేతలు కూర్చొని భేటీ అవుతూ చాలా హాట్ డిస్కషన్ జరుగుతోంది. దాంట్లో ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్ ఒకసారి మీరు చూస్తే ట్రంప్ అంశాన్ని ప్రస్తావించాడు. కీలకమైన అంశం. నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఏమన్నాడు ఆ ట్వీట్లో అనేది నేను మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ట్వీట్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ పుతిన్ని బాగా ట్రంప్ని బాగా పొగుడుతాడు జెలెన్స్కీ. అదిగోండి అదే ఆ విజువలే మీరు చూస్తున్నారుగా. మధ్యలో జెలెన్స్కీ, ఆ చుట్టూతా యూరోపియన్ యూనియన్ నేతలు కావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాది నేతలు కొంతమంది, దాంతోపాటు మరికొంతమంది వాళ్ళ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ ఏమంటాడు జెలెన్స్కీ, ఏమంటాడు అంటే కనుక వెన్ పీస్
when peace is discussed for okay నేను కాస్త చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. When peace is discussed for one country in Europe, it means it's peace for all of Europe. We are ready to continue working with maximum effort to end the war and to ensure reliable security. These are the key issues. Last night Russian attacks on our cities continued. Among those killed were 2 children and dozens of people were wounded. People were simply sleeping when the Russian army launched strikes on the cities అంటూ కూడా ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా ఒక పేరు చెప్పాడు, ఒక క్లారిటీ ఇవ్వడు. అంటే మిగతా వాళ్ళు నిద్రపోతున్న సందర్భం అని చెప్పి కాస్త వ్యంగ్యం యాడ్ చేశాడు ఇక్కడ జెలెన్స్కీ. ఇంకా ఏమంటాడు, we discussed the battlefield situation in our strong diplomatic capabilities, Ukraine's and all of Europe's together with America. అమెరికాతో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఇదే జెలెన్స్కీ వ్యూహం. కర్ర వరకుతో పాము సావదు. అదిగో ఆ లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్లో వి డిస్కస్ ద బ్యాటిల్ఫీల్డ్, అదంతా ఒక ఎత్తు. ఈ కిందది, ఆ కింద లైన్ మాత్రం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వి డిస్కస్డ్, థ్యాంక్ యూ సో మచ్ పీసీఆర్ ఫర్ ద సపోర్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు, వి డిస్కస్ ద బ్యాటిల్ఫీల్డ్ సిచ్యువేషన్ అండ్ అవర్ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ క్యాపబిలిటీస్, యుక్రెయిన్స్ అండ్ ఆల్ ఆఫ్ యూరప్స్ టుగెదర్ విత్ అమెరికా. ఏమంటున్నాడు, వి డిస్కస్ ద బ్యాటిల్ఫీల్డ్ అంటే యుద్ధ భూమిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మేము చర్చించాం. అలాగే మా స్ట్రాంగ్ డిప్లొమాటిక్ క్యాపబిలిటీస్, మా దౌత్యపరంగా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మా సత్తా మాకుంది. అలాగే యుక్రెయిన్తో పాటు యూరప్తో సహా అమెరికాతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. వీటన్నిటి గురించి మాట్లాడుకున్నామని చెప్తున్నాడు. రష్యా కెన్ ఓన్లీ బి ఫోర్స్ ఇన్ టు పీస్ త్రూ స్ట్రెంగ్త్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ దట్ స్ట్రెంగ్త్. ఇది కెలికినట్టు కాదా? బహుశా జెలెన్స్కీ తను ఒకసారి ప్రశ్నించుకోవాలేమో. రష్యా కెన్ ఓన్లీ బి ఫోర్స్ ఇన్ టు పీస్ త్రూ స్ట్రెంగ్త్, ఐక్యత. బహుశా స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ యూనిట్ అనే పదాన్ని ఉపయోగించలేదు కాబట్టి స్ట్రెంగ్త్ అంటే బలం అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అంటే వీళ్ళ బలం, వీళ్ళందరూ కలిస్తే బలం అట. ఎవరెవరు? యూరోపియన్ యూనియన్ నేతలు, అమెరికా అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జెలెన్స్కీ అంటే యుక్రెయిన్. మాకు బలం ఉంది కాబట్టి, మేము బలవంతులం కాబట్టి, ఇటు రష్యాని బలవంతం చేస్తే, రష్యా మీద ఫోర్స్ చేస్తే రష్యా దిగొస్తుంది. ట్రంప్కి ఆ సత్తా ఉంది. చూడండి ఇక్కడ ఈ కెలుకుడు బుద్ధ అంటే ఉంటారు కదా, కెలుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరిని నమ్మినట్టు ఇతగాడు జెలెన్స్కీ? ట్రంప్ని నమ్మినట్ట, యూరోపియన్ యూనియన్ నమ్మినట్ట, లేకపోతే అందరినీ కలిపన్నట్ట? ఇవన్నీ కూడా జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ నార్డిక్ బాల్టిక్ 8 ఆన్ యుక్రెయిన్. ఓకే, సో మీరు చూడొచ్చు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటూ చెప్తున్న సందర్భం. వీళ్ళందరూ అసలు ఎటువంటి డైరెక్షన్లో వెళ్తున్నారు? వీళ్ళకి ఏం కావాలి? ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. జెలెన్స్కీకి ఏం కావాలి? పీస్ కావాలంటున్నాడు. కానీ చేస్తోంది ఏంటి? పీస్ కావాలనుకున్నప్పుడు యూరోపియన్ యూనియన్ నేతలను తీసుకువెళ్ళడం దేనికి? బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ కూడా వెళ్తున్నాడు. ఏం జరిగిందో ఒక్కసారి నేను కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఏమన్నాడు? యుద్ధానికి నేను సామాగ్రి ఇస్తానన్నాడు. ఎప్పుడు? అమెరికా ఇవ్వనన్నప్పుడు. సో బ్రిటన్కి ఏం కావాలి? యూరోపియన్ యూనియన్కి ఏం కావాలి? అమెరికాకి ఏం కావాలి? క్లియర్ కట్. ట్రంప్కి తనకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. రష్యా అధ్యక్షుడికి ఏం కావాలి? తన కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, డిమాండ్స్ తెర మీద తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఒక పాయింట్కి వస్తున్న సందర్భం కనిపించట్లేదు. జెలెన్స్కీ ఏమంటాడు? నేను పుతిన్ పెట్టే కండిషన్స్కి ఒప్పుకోను అంటాడు. యూరోపియన్ యూనియన్ నేతలు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా బ్రిటన్ ఏమంటుందో తెలుసా? ఒక్కసారి బ్రిటన్ ఏమంటుందో నేను మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ మాట్లాడాడు. ఎందుకు వెళ్తున్నాం? మొత్తం యూరోపియన్ యూనియన్ నేతలు అంతే రోజు వాషింగ్టన్ డీసీకి వెళ్ళిపోయారు జెలెన్స్కీతో పాటు. కానీ పిలిచిన జెలెన్స్కీని కేవలం జెలెన్స్కీనే పిలిచాడు ట్రంప్. ఇప్పుడు భేటీ అయ్యేది కూడా జెలెన్స్కీ, ట్రంపే. కానీ వీళ్ళందరూ వెళ్ళడం వెనక భయపడిపోతున్నారు. ఏం డెసిషన్ తీసుకుంటారు? ఆ డెసిషన్ మన మీద ఎక్కడ పడుతుంది? ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదు. వీళ్ళ కన్ఫ్యూజన్లో ప్రపంచాన్ని సావగొడుతున్నారు వీళ్ళంతా కలిసి, నిర్మోహమాటంగా చెప్పగలిగిన మాట. సో ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. War in Ukraine has been going on a really long time now. I mean, 3+ years. Hugely impacted the Ukrainians, who suffered hugely, but it's also impacted Europe. It's impacted every single family and community in the United Kingdom, and so everybody wants it to end, not least the Ukrainians. But we've got to get this right. We've got to make sure there is peace, that it is lasting peace. And that it is fair and that it is just. And that's why I'm travelling to Washington with other European leaders to discuss this face to face with President Trump and President Zelensky, because it's in everyone's interests
it's in the UK's interests that we get this right. This war in Ukraine has been going on a really long time now. I mean, 3+ years. Hugely impacted the Ukrainians who've suffered hugely, but it's also impacted Europe. It's impacted every single family and community in the United Kingdom. And so everybody wants it to end, not least the Ukrainians. But we've got to get this right. We've got to make sure there is peace, that it is lasting peace, and that it is fair and that it is just. And that's why I'm travelling to Washington with other European leaders to discuss this face to face with President Trump and President Zelensky, because it's in everyone's interests, it's in the UK's interests that we get this right. This war in Ukraine has been going on a really long time now. I mean, 3+ years. బహుశా యూరోపియన్ యూనియన్ ఒకటి క్వశ్చన్ చేసుకోవాలేమో, ఇప్పుడేమైనా లేచారా వీళ్ళందరూ? ఇప్పుడేమైనా పళ్ళుతో ఒకరు లేచారా? ఇన్నాళ్ళు పడుకున్నారా? నిద్రపోయారా ఇన్నాళ్ళు కూడా? ఈ రోజు ఇప్పుడేమంటున్నారు ఈ యూరోపియన్ యూనియన్ నేతలు, ఇది కేవలం జెలెన్స్కీకో లేకపోతే యుక్రెయిన్కో మాత్రమే కాదు, యావత్ యూరోపియన్ యూనియన్ ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్ కూడా బాధపడుతోంది, ప్రతి కుటుంబం చాలా ఇబ్బందులు గురవుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు ఇదే జెలెన్స్కీని, ఇదే ట్రంప్, ఇన్ఫ్యాక్ట్ ఇదే అమెరికాతో మీరు మాట్లాడి ఉండొచ్చు కదా. మీరు ఇబ్బంది పడ్డారు, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ మీకు మాత్రం ట్రంప్ ఏమంటావు, మీతో అంట కాగుతూ ఉంటాడు కాబట్టి. కానీ ఏషియా మీద పడుతూనే ఉంటాడు, అప్పుడు మీరు నోరు మెదపరు, మీరు మాట్లాడరు. బహుశా ఇక్కడ నేను ఒక మాట అంట, ఇక్కడ ఒక మాట నేను నిర్మోహమాటంగా అంట. లెట్ మీ కోట్ ఆ స్టేట్మెంట్ ఆఫ్ అ ఫారెన్ మినిస్టర్ జైశంకర్. బ్రిటన్కి ప్రాబ్లం వచ్చింది, సారీ యూరోపియన్ యూనియన్ నేతలు కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, లేకపోతే వెస్ట్కి ప్రాబ్లం వస్తే అది ప్రపంచానికి ప్రాబ్లం, అది ఏషియాకు కూడా ప్రాబ్లమే. కానీ ఏషియాకు ఇలా ఇటువైపు ఏమైనా ఇష్యూస్ వస్తే అది వాళ్ళకి సంబంధం, ప్రపంచ సమస్య కాదు, అది ప్రపంచానికి సమస్య అయితే అది వాళ్ళకి కాదు. కానీ వాళ్ళకు వెస్ట్కి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది ప్రపంచానికి. బాగుందయ్యా, ఇలాగే మీరు ఉండండి, ఇలాగే మీరు దిగజారుతూ ఉంటారు రోజు రోజుకి. మీ సమస్యలే మిమ్మల్ని చుట్టుముడతాయి, మిమ్మల్ని సమస్యల సునామీలో మిమ్మల్ని కూరుకుపోయేలా చేస్తాయి. ఇప్పుడు పరిగెట్టడం కాదు, ఎప్పుడో పరిగెట్టాల్సింది ఇప్పుడు పరిగెడుతున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకున్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. పుతిన్ డిమాండ్లకు యుక్రెయిన్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు ట్రంప్ జెలెన్స్కీని ఒప్పిస్తాడా, లేకపోతే జెలెన్స్కీకి కూడా ట్రంప్ బెండ్ అవుతాడా? చూద్దాం.